క్రిస్టియానో రొనాల్డో ఫుట్బాల్ ఆటలో అతను సంచలనం. గ్రౌండ్లో అడుగుపెట్టాడంటే గోల్స్ మోత మోగాల్సిందే. ఇప్పటి వరకు ఫుట్బాల్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు రొనాల్డోనే. గేమ్ ఆడేటప్పుడు రొనాల్డో స్పీడ్, టెక్నిక్, మూమెంట్స్ ఇవన్నీ ఇతర ఆటగాళ్ల కన్నా చాలా భిన్నంగా ఉంటాయి. అందుకే గ్రౌండ్లో రొనాల్డో కదలికలు అంచనా వేయడం ప్రత్యర్థులకు ఏమాత్రం సాధ్యం కాదు. ఫుట్బాల్లో రొనాల్డో సాధించిన విజయాలు, రొనాల్డో ఆట తీరు ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు తయారు చేశాయి. ఫుట్బాల్ గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లాడాల్సి వచ్చినా రొనాల్డో ప్రస్తావన లేకుండా ఫుట్బాల్ గురించి మాట్లాడడం కష్టం అనేంతలా రొనాల్డోకి గుర్తింపు లభించింది. గుర్తింపుతో పాటు అపరిమిత ఆదాయం కూడా రొనాల్డోకి దక్కింది. దాంతో ప్రపంచంలోనే మోస్ట్ రిచెస్ట్ ప్లేయర్ల జాబితాలో కూడా క్రిస్టియానో రొనాల్డోనే అగ్రస్థానంలో ఉన్నాడు. ఒక సాధారణ పేద కుటుంబం నుంచి వచ్చి ఆటలో ఎవరి అంచనాలకు అందకుండా ఫుట్బాల్ రికార్డులను తిరగరాస్తూ ఆకాశమంత ఎత్తుకు ఎదిగి ఫుట్బాల్ అనే ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉన్న రొనాల్డో గురించి ప్రపంచానికి తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. రొనాల్డో బాల్యం అంతా కష్టాల కడలిని తలపిస్తే ప్రస్తుతం రొనాల్డో లీడ్ చేస్తున్న లగ్జరీ లైఫ్ గురించి ఊహించడం కూడా కష్టమే. కాబట్టి క్రిస్టియానో రొనాల్డో ఫుట్బాల్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి అసలు ఎలా ఎదిగాడు, రొనాల్డో సంపాదన ఎంత, రొనాల్డో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇలా రొనాల్డో జీవితానికి సంబంధించిన ఎన్నెన్నో ఆసక్తికరమైన విషయాల్ని ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. ఈ వీడియో పూర్తిగా చూశాక మీరే చాలా ఆశ్చర్యపోతారు. కనుక ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ మీకు నచ్చిన స్పోర్ట్స్ ప్లేయర్ ఎవరు, అది ఏ ఆటకు సంబంధించి అయినా పర్లేదు, మీకు నచ్చిన స్పోర్ట్స్ ప్లేయర్ ఎవరు, తప్పకుండా వారి పేరుని కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. క్రిస్టియానో రొనాల్డో పూర్తి పేరు క్రిస్టియానో రొనాల్డో డాస్ శాంటోస్ అవీరో. పోర్చుగీస్కు చెందిన మదీరా అనే ద్వీప రాజధాని పంచెలలో రొనాల్డో జన్మించారు. రొనాల్డో తల్లి మరియా డొలారెస్ శాంటోస్. ఈమె వంట మనిషిగా పనిచేసేవారు. వారి తండ్రి జోస్ డివిన్ అవీరో. ఈయన పంచెల్ మున్సిపాలిటీలో గార్డెనర్గా పనిచేసేవారు. రొనాల్డో తల్లిదండ్రులకు మొత్తం 4 పిల్లలు. వీరిలో రొనాల్డో అందరికన్నా చిన్నవాడు. 3 పిల్లల్ని కన్న తర్వాత మళ్ళీ రొనాల్డో తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు రొనాల్డో తల్లిదండ్రులు అబార్షన్ చేయించుకోవాలి అనుకున్నారు. అప్పటికే ఆ కుటుంబంలో 3 పిల్లలు ఉండటం, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉండడంతో రొనాల్డో తల్లిదండ్రులకు అబార్షన్ ఆలోచన వచ్చింది. అబార్షన్ కోసం డాక్టర్ వద్దకు వెళ్తే డాక్టర్ అబార్షన్ చేయను అని రిజెక్ట్ చేయడంతో చేసేదేం లేక రొనాల్డో తల్లి తన ప్రెగ్నెన్సీని కొనసాగించింది. అలా 1985 ఫిబ్రవరి 5న రొనాల్డో జన్మించారు. రొనాల్డో చిన్నతనంలో తల్లిదండ్రులిద్దరూ కష్టపడితే గానీ కుటుంబం గడవని పరిస్థితి ఉండేది. రొనాల్డో చిన్నతనంలో తన తండ్రి విపరీతంగా మద్యం తాగేవాడు. మద్యానికి బానిసైన తన తండ్రిని మున్సిపల్ అధికారులు ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు. దాంతో రొనాల్డో తండ్రి అక్కడ స్థానికంగా ఉండే ఆండోరినా అనే పేరు గల ఒక ఫుట్బాల్ క్లబ్లో కిట్ మ్యాన్గా పనిచేయడం ప్రారంభించాడు. కిట్ మ్యాన్ అంటే ఫుట్బాల్ ప్లేయర్ల కిట్లు మెయింటైన్ చేస్తూ ప్లేయర్లకు ఒక అసిస్టెంట్గా వ్యవహరించడం. చిన్నతనంలో రొనాల్డో తన తండ్రితో కలిసి ఫుట్బాల్ క్లబ్కు వెళ్ళి అక్కడ ప్లేయర్లు ఫుట్బాల్ ఆడడాన్ని రొనాల్డో గమనించాడు. దాంతో రొనాల్డో కూడా ఫుట్బాల్కి అట్రాక్ట్ అయ్యి ఫుట్బాల్ ఆడడం మొదలుపెట్టాడు. నిజానికి రొనాల్డో తండ్రి తన కొడుకుకి కనీసం ఒక మంచి ఫుట్బాల్ కూడా కొనివ్వలేని పరిస్థితిలో ఉండేవాడు. దాంతో తన కిట్మ్యాన్గా పనిచేస్తున్న క్లబ్లో నుంచి పాడైన ఫుట్బాల్స్ తీసుకొచ్చి రొనాల్డోకి ఇచ్చేవాడు. సరైన షూ కూడా ఉండేవి కావు. అయినా రొనాల్డో మాత్రం ఒంటరిగా కనీసం షూ కూడా లేకుండానే ఫుట్బాల్ టెక్నిక్స్ నేర్చుకున్నాడు. అలా 5 సంవత్సరాల వయసు నుంచే రొనాల్డో జీవితంలోకి ఫుట్బాల్ ప్రవేశించింది. కొన్ని రోజుల్లోనే ఏకంగా తనకన్నా పెద్దవారితో కలిసి ఫుట్బాల్ ఆడుతూ ఆటలో ఇంకా మెరుగయ్యాడు. దాంతో 7 సంవత్సరాల వయసుకే 1992లో రొనాల్డో తన తండ్రి కిట్మ్యాన్గా పనిచేస్తున్న క్లబ్లో మెంబర్గా చేరాడు. రొనాల్డో క్లబ్లో ప్లేయర్గా ఉన్నప్పుడు సరైన షూ లేకపోవడం, ప్లేయర్ల కిట్మ్యాన్గా రొనాల్డో తండ్రి వ్యవహరిస్తుండడంతో తోటి ప్లేయర్లు అతన్ని చూసి ఎగతాళి చేసేవారు. అయినా రొనాల్డో మాత్రం ఆ అవమానాలను ఏమాత్రం పట్టించుకోలేదు. అలా 1995 వరకు అంటే 2 సంవత్సరాల పాటు ఫుట్బాల్ క్లబ్లో తనకన్నా సీనియర్ ప్లేయర్లతో ఆడి ఫుట్బాల్లో 9 సంవత్సరాల వయసులోనే ఆ క్లబ్లో పేరు సంపాదించాడు. పేరైతే వచ్చింది కానీ ఆదాయం మాత్రం లేదు. సరైన కిట్ ఉండేది కాదు, సరైన షూ ఉండేవి కావు. కుటుంబం ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతూ ఉండేది. అయినా రొనాల్డో మాత్రం ఫుట్బాల్లోనే తన జీవితాన్ని నిర్మించుకునే ప్రయత్నాన్ని కొనసాగించాడు. రొనాల్డో తన 9 సంవత్సరాల వయసులోనే మదీరా ద్వీపానికి చెందిన నేషనల్ ఫుట్బాల్ క్లబ్లో స్థానం సంపాదించాడు. రొనాల్డో కెరీర్ మొదలైంది సరిగ్గా అక్కడి నుంచే. 2 సంవత్సరాల పాటు రొనాల్డో క్లబ్ డిస్పోర్టివో నేషనల్ టీంలో ఆడాడు.
ఆ తర్వాత 1997లో కేవలం 12 సంవత్సరాల వయసులోనే పోర్చుగీస్ లిస్బన్లో ఉండే స్పోర్టింగ్ సిపి స్పోర్ట్స్ క్లబ్లో సెలక్షన్కి వెళ్ళి స్పోర్టింగ్ సిపి యూత్ సిస్టంలో ప్లేయర్గా చోటు సంపాదించాడు. సీనియర్ ఆటగాళ్లు చాలామంది ఉన్నా కూడా ఆ సెలక్షన్లో సెలెక్టర్లు రొనాల్డోనే ఎంపిక చేశారంటే అర్థం చేసుకోవచ్చు రొనాల్డో ఏ స్థాయిలో తన ఆటతో ఆకట్టుకున్నాడో అని. స్పోర్టింగ్ సిపి రొనాల్డోకి 1500 యూరోల రెమ్యునరేషన్ ఇచ్చింది. రొనాల్డో తన జీవితంలో సంపాదించిన మొట్టమొదటి అఫీషియల్ రెమ్యునరేషన్ అదే. ఇక ఈ స్పోర్టింగ్ సిపి క్లబ్ అనేది లిస్బన్లో ఉంటుంది కాబట్టి రొనాల్డో లిస్బన్కి మకం మార్చాడు. లిస్బన్లోనే తన చదువును కూడా కొనసాగించాడు. రొనాల్డో చిన్నప్పటి నుంచి ఫుట్బాల్తో పాటు చదువును కూడా కొనసాగించాడు. కానీ ఫుట్బాల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ చదువు మీద ఉండేది కాదు. చదువు కన్నా ఎక్కువ ప్రయారిటీ ఫుట్బాల్కే ఇచ్చేవాడు. దాంతో రొనాల్డో చదువులో ఎప్పుడు వెనకబడే ఉండేవాడు. ఇక రొనాల్డోకి 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఫుట్బాల్ విషయంలో తన స్కూల్ టీచర్ రొనాల్డోని అందరూ ముందు అవమానించేలా మాట్లాడారు. దాంతో రొనాల్డో ఏకంగా స్కూల్ టీచర్ మీదకి కుర్చీ విసిరి స్కూల్ నుంచి సస్పెండ్ అయ్యాడు. ఈ సంఘటన రొనాల్డో జీవితాన్ని చాలా మలుపు తిప్పింది. స్కూల్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత రొనాల్డో ఇంటికి వెళ్ళి నేను ఇక చదవను, పూర్తిగా ఫుట్బాల్ని కెరీర్గా మార్చుకోవాలి అనుకుంటున్నాను అని వాళ్ళ అమ్మతో చెప్పి ఆమెను ఒప్పిస్తాడు. ఆమె కూడా ఒప్పుకోవడంతో ఆ రోజు నుంచి రొనాల్డో జీవితం పూర్తిగా ఫుట్బాల్కి అంకితం అయ్యింది. దాంతో 6th క్లాస్లోనే రొనాల్డో తన చదువుకు గుడ్ బై చెప్పాడు. స్పోర్టింగ్ సిపిలో ఉన్నప్పుడు రొనాల్డో తన గేమ్తో కోచ్లను విపరీతంగా ఆకట్టుకున్నాడు. దాంతో కేవలం 14 సంవత్సరాలకే స్పోర్టింగ్ సిపి క్లబ్ కోసం అండర్-16, అండర్-17, అండర్-18, బి టీమ్, ఏ టీమ్ ఇలా అన్ని జట్లలో కామన్ ప్లేయర్గా రొనాల్డో ఉండేవాడు. సీనియర్ ప్లేయర్లతో పాటు క్లబ్ మ్యాచ్లు ఆడడం మాత్రమే కాదు సీనియర్ ప్లేయర్లకు ఏమాత్రం తీసుకొని ఆటతీరును ప్రదర్శించేవాడు. ఇక చదువును కూడా పక్కన పెట్టి ఇక పూర్తిగా ఫుట్బాలే తన జీవితం అనుకుంటున్న సమయంలో రొనాల్డో జీవితంలో ఒక అనుకోని సంఘటన ఎదురైంది. రొనాల్డోకి టాచికార్డియా అనే హార్ట్ డిసీజ్ వచ్చింది. దీనినే రేసింగ్ హార్ట్ డిసీజ్ అని కూడా అంటారు. ఈ రేసింగ్ హార్ట్ డిసీజ్ ఉంటే గుండె వేగంగా కొట్టుకుంటుంది. అసలే గుండె వేగంగా కొట్టుకుంటుంది కాబట్టి వారు పరిగెడితే వారి గుండె మరింత వేగంగా కొట్టుకొని హార్ట్అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫుట్బాల్ అంటేనే పరిగెత్తడం కాబట్టి రొనాల్డో పరిగెత్తకుండా ఫుట్బాల్ ఆడడం అసాధ్యం. ఒకవేళ ఫుట్బాల్ కోసం పరిగెడితే గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. దాంతో డాక్టర్లు రొనాల్డోని ఫుట్బాల్ ఆడడం ఆపేయాలని చెప్పారు. దాంతో రొనాల్డో ఫుట్బాల్ని కొన్ని రోజులు పక్కన పెట్టి హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నాడు. హార్ట్ ఆపరేషన్ కోసం సరిపడా డబ్బులు లేకపోతే ఫుట్బాల్ కోచ్లు సహాయం చేసి ఆపరేషన్ చేయించారు. ఇక ఆపరేషన్ పూర్తయిన తర్వాత డాక్టర్లు కొంతకాలం ఆటకు దూరంగా ఉండాలని సూచించినా కూడా కొన్ని రోజుల్లోనే రొనాల్డో తిరిగి గ్రౌండ్లో అడుగుపెట్టాడు. అలా రొనాల్డో 2002 వరకు స్పోర్టింగ్ సిపి క్లబ్ యూత్ టీంలో ఆడుతూ పోర్చుగీస్ ఫుట్బాల్ సర్కిల్లో మంచి గుర్తింపు సాధించాడు. దాంతో 2002లో 17 సంవత్సరాల వయసులోనే రొనాల్డో స్పోర్టింగ్ సిపి పోర్చుగీస్ నేషనల్ ఫుట్బాల్ టీంలో స్థానం దక్కించుకున్నాడు. ఇక 2002 ఆగస్టు 14న యూఏఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో రొనాల్డో తన ప్రొఫెషనల్ ఫుట్బాల్ కెరీర్ని ప్రారంభించాడు. ప్రొఫెషనల్ ఫుట్బాల్లోకి వచ్చిన సంవత్సరంలోనే రొనాల్డో జీవితంలో అతిపెద్ద సంచలనం జరిగింది. మొదలుపెట్టిన సంవత్సరంలోనే రొనాల్డో ఇంటర్నేషనల్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2002 అక్టోబర్ 7న ఆడిన ఒక ప్రొఫెషనల్ మ్యాచ్ రొనాల్డో కెరీర్ని మార్చేసింది. మెరీరెన్స్ క్లబ్తో జరిగిన ఆ మ్యాచ్లో స్పోర్టింగ్ సిపి 3-0 గోల్స్ తేడాతో గెలిచింది. స్పోర్టింగ్ సిపి చేసిన 3 గోల్స్లో 2 గోల్స్ రొనాల్డోనే చేశాడు. ఆ మ్యాచ్ చూసేందుకు ఇంగ్లాండ్కు చెందిన లివర్పూల్, స్పెయిన్కు చెందిన బార్సిలోనా ఫుట్బాల్ క్లబ్ల మేనేజర్లు కూడా వచ్చారు. వారంతా రొనాల్డో గేమ్, మైదానంలో అతని స్పీడ్, బాల్ హ్యాండిల్ చేసే విధానం, పాసింగ్, కంట్రోలింగ్, గోల్ హిట్టింగ్ ఎబిలిటీ ఇలా ఒక 17 సంవత్సరాల వ్యక్తులు ఇవన్నీ చూసి విపరీతంగా ఇంప్రెస్ అయ్యారు. దాంతో రొనాల్డో పేరు పోర్చుగీస్ ప్రొఫెషనల్ క్లబ్ను దాటి ఇంగ్లాండ్, స్పెయిన్లో కూడా చర్చించుకునే వరకు వెళ్ళింది. దాంతో 2002 నవంబర్లో ఇంగ్లాండ్కు చెందిన ఆర్సెనల్ ఫుట్బాల్ క్లబ్ మేనేజర్ అయిన ఆర్సెన్ వెంగర్ రొనాల్డోతో కాంట్రాక్ట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇక 2003 పోర్చుగీస్ ఫుట్బాల్ క్లబ్ స్పోర్టింగ్ సిపి ఒక స్టేడియం నిర్మించింది. ఆ స్టేడియం ఓపెనింగ్ మ్యాచ్ పోర్చుగీస్కు చెందిన స్పోర్టింగ్ సిపికి ఇంగ్లాండ్కు చెందిన మాంచెస్టర్ యునైటెడ్కి మధ్య జరిగింది. అయితే ఇందులో స్పోర్టింగ్ సిపిని గెలిచింది. దాంతో ఈ మ్యాచ్లో మిడ్ఫీల్డర్గా బరిలోకి దిగిన రొనాల్డో వారి అపోనెంట్ టీమ్ మేనేజర్ అయిన అలెక్స్ ఫెర్గ్యూసన్ని విపరీతంగా ఆకట్టుకున్నాడు. దాంతో వెంటనే అలెక్స్ రొనాల్డో గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా 2003 ఆగస్టు 12న రొనాల్డోను కలిసి తమ క్లబ్ తరపున ఆడేందుకు రొనాల్డోను ఒప్పించి కాంట్రాక్ట్ ఫిక్స్ చేసుకున్నాడు. అప్పటి వరకు రొనాల్డో గురించి పోర్చుగీస్లో తప్ప మరెవరికి పెద్దగా తెలియదు. కానీ మాంచెస్టర్ యునైటెడ్తో రొనాల్డో చేసుకున్న ఒప్పందం మొత్తం ప్రపంచమంతా ఆశ్చర్యపోయేలా చేసింది. ఎందుకంటే మాంచెస్టర్ యునైటెడ్ లాంటి జట్టు ఎవరో 18 సంవత్సరాల యువకుడికి
€12.24 భారీ ధర చెల్లించిందనే వార్త ఒక్కసారిగా ఫుట్బాల్ ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేసింది. కేవలం 18 సంవత్సరాల వయసులోనే అంటే 2003లోనే €12.24 మిలియన్ కాంట్రాక్ట్ మీద సంతకం చేయడం అనేది మామూలు విషయం కాదు. దాంతో రొనాల్డో క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ యునైటెడ్ రొనాల్డోకి చాలా ఘనంగా వెల్కమ్ చెప్పింది. మాంచెస్టర్ యునైటెడ్ రొనాల్డోకి 7 నెంబర్ జెర్సీనిచ్చింది. 7 నెంబర్ జెర్సీకి చాలా హిస్టరీ ఉంది. జార్జ్ బెస్ట్, డేవిడ్ బెక్హోమ్ లాంటి లెజెండరీ ప్లేయర్లు ధరించిన జెర్సీ అది. అలాంటి గొప్ప జెర్సీని రొనాల్డోకి ఇచ్చిందంటే మాంచెస్టర్ యునైటెడ్ రొనాల్డో మీద ఎంత హోప్ పెట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇక రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్కి ఆడిన మొదటి సీజన్ 2003-2004లోనే ఇంగ్లీష్ ప్రీమియం లీగ్లో మాంచెస్టర్ యునైటెడ్ టీం ఛాంపియన్గా నిలిచింది. ఈ గెలుపులో రొనాల్డో పాత్ర కూడా ఉంది. దాంతో మాంచెస్టర్ యునైటెడ్ రొనాల్డో మీద పెట్టుకున్న ఆశలకు న్యాయం చేశాడు. దాంతోపాటు రొనాల్డోకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. దాంతో రొనాల్డోలో ఒక వరల్డ్ క్లాస్ ప్లేయర్ ఉన్నట్టు అప్పట్లోనే ఫుట్బాల్ దిగ్గజాలు చాలామంది అంచనా వేశారు. 2004 నుంచి ఇక రొనాల్డో ఏనాడు తిరిగి చూసింది లేదు. 2004-2005లో కూడా మాంచెస్టర్ యునైటెడ్ ఇంగ్లీష్ ప్రీమియం లీగ్ టైటిల్ గెలిచింది. ఆ విజయంలో కూడా రొనాల్డో కీలకంగా ఉన్నాడు. ఇలా కేవలం 20 సంవత్సరాల వయసులోనే రొనాల్డో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. రొనాల్డో ఆడుతున్నాడంటే మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లో అమ్ముడయ్యేవి. అలా 2003 నుంచి 2009 వరకు 6 సంవత్సరాల పాటు మాంచెస్టర్ యునైటెడ్కి ఆడిన సమయంలో 3 ప్రీమియం లీగ్ టైటిళ్లు, ఒక UEFA ఛాంపియన్ లీగ్ టైటిల్, 2 లీగ్ కప్పులు, ఇలా మాంచెస్టర్ యునైటెడ్ సాధించిన ప్రతిష్టాత్మక విజయాలకు రొనాల్డో కృషి చాలానే ఉంది. మాంచెస్టర్ యునైటెడ్తోనే రొనాల్డోకి గుర్తింపు లభించింది. ఇక ఆ తర్వాత 2009లో స్పెయిన్కి చెందిన రియల్ మాడ్రిడ్ ఫుట్బాల్ క్లబ్కి రొనాల్డో మారాడు. 2009లో రియల్ మాడ్రిడ్ రొనాల్డోకు రికార్డు స్థాయిలో సంవత్సరానికి €80 మిలియన్ ఇచ్చేందుకు అంగీకరించింది. ఇలా ఒక సీజన్కి €80 మిలియన్ అందుకోవడం కూడా రికార్డే. అలా రొనాల్డో రియల్ మాడ్రిడ్కి మారినప్పుడు కూడా ప్రపంచం ఆశ్చర్యపోయింది. రియల్ మాడ్రిడ్ తరపున రొనాల్డో ఆడిన మొదటి మ్యాచ్ చూసేందుకు శాంటియాగో స్టేడియంకి 80,000 మంది అభిమానులు వచ్చారు. 2009లోనే రొనాల్డో మ్యాచ్ చూసేందుకు 80,000 మంది స్టేడియంలోకి వచ్చారంటే రొనాల్డో క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. 2009 నుంచి 2018 వరకు 9 సంవత్సరాల్లో 4 సార్లు రియల్ మాడ్రిడ్కు ఛాంపియన్స్ లీగ్ టైటిల్స్ అందించాడు. 9 సంవత్సరాల్లో రియల్ మాడ్రిడ్ తరపున 438 మ్యాచ్లు ఆడి 451 గోల్స్ చేశాడు. అయితే ఫ్రెంచ్ ఫుట్బాల్ క్లబ్ అందించే బాలన్ డి ఓర్ అనే అవార్డుకి ఫుట్బాల్లో చాలా వాల్యూ ఉంటుంది. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్లేయర్లకు ఈ అవార్డు ఇస్తారు. రియల్ మాడ్రిడ్ తరపున ఆడుతున్నప్పుడు 4 సార్లు బాలన్ డి ఓర్ అవార్డు రొనాల్డోకి దక్కింది. ఇక 2018లో ఇటాలియన్ ఫుట్బాల్ క్లబ్ జువెంటస్ రొనాల్డోతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. సంవత్సరానికి ఏకంగా €100 మిలియన్ ఇచ్చేందుకు జువెంటస్ అంగీకరించింది. 2018లో రొనాల్డో వయసు 33 సంవత్సరాలు అయినప్పటికీ వయసు 30 దాటిన తర్వాత కూడా రొనాల్డోకి సంవత్సరానికి €100 మిలియన్ ఇవ్వడంతో అందరూ మరోసారి ఆశ్చర్యపోయారు. 2018 నుంచి 2021 వరకు 4 సంవత్సరాల్లో జువెంటస్ 5 ముఖ్యమైన టైటిల్స్ గెలిచింది. ఇక 2021-22 సీజన్లో రొనాల్డో తిరిగి మాంచెస్టర్ యునైటెడ్కి ఆడాడు. కానీ 2023లో 38 సంవత్సరాల వయసులో సౌదీ అరేబియా ఫుట్బాల్ క్లబ్ అల్ నాసర్ రొనాల్డోకి $260 మిలియన్ ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ $260 మిలియన్ $200 మిలియన్ డైరెక్ట్ రెమ్యునరేషన్, $60 మిలియన్ బ్రాండ్స్ నుంచి ఎండోర్స్ చేసినందుకు లభిస్తాయి. ఒక ఆటగాడు సంవత్సరానికి $260 మిలియన్ రెమ్యునరేషన్ పొందడం అనేది ప్రపంచవ్యాప్తంగా సంచలనం అయ్యింది. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే రొనాల్డో ఒక్క అల్ నాసర్ తరపున ఒక్క సీజన్ ఆడితే $2,183 కోట్ల ఇవ్వాల్సి ఉంటుంది. అంటే రొనాల్డోకి అల్ నాసర్ నుంచి ప్రతి సెకన్కి $6 నుంచి $7, ప్రతి నిమిషానికి $406, ప్రతి గంటకి $24,413, ప్రతిరోజు $6,33,928, వారానికి $4.43 మిలియన్, నెలకి $17.75 మిలియన్. ఇలా మ్యాచ్తో సంబంధం లేకుండా అల్ నాసర్ నుంచి రొనాల్డో ప్రతి నెల $149 కోట్ల సంపాదిస్తున్నాడు. ఈ ఒక్క ఉదాహరణ చాలు రొనాల్డో సంపాదన ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి. కేవలం ఫుట్బాల్ నుంచి వచ్చే ఆదాయం మాత్రమే కాకుండా వివిధ రకాల బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ కోట్ల రూపాయలను సంపాదిస్తున్నాడు రొనాల్డో. ఇక CR7 అనే సొంత బ్రాండ్ని క్రియేట్ చేసి వ్యాపారం చేస్తున్నాడు. పర్ఫ్యూమ్స్, గ్లాసెస్, అండర్వేర్స్ లాంటి ప్రొడక్ట్స్ CR7 బ్రాండ్లో ఉన్నాయి. వీటితో పాటు CR7 పేరుతో హోటల్స్ కూడా ఉన్నాయి. ఇలా ఫుట్బాల్ నుంచి వివిధ రకాల బ్రాండ్స్ నుంచి తన సొంత బ్రాండ్ నుంచి ఇప్పటి వరకు $1 బిలియన్ వరకు సంపాదించి ఉండొచ్చని అంచనా. $1 బిలియన్ అంటే మన కరెన్సీలో ప్రస్తుతం 8,300 కోట్ల రూపాయలకి సమానం.
ఇక సోషల్ మీడియాలో రొనాల్డో క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క ఇన్స్టాగ్రామ్లోనే 638 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. బహుశా మీరు ఈ వీడియో చూసేటప్పటికే ఆ లెక్క పెరిగిపోయి ఉంటుంది. ఇక తాజాగా రొనాల్డో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన కొన్ని గంటల్లోనే యూట్యూబ్ రికార్డులన్నీ బద్దలయ్యాయి. ఛానల్ క్రియేట్ చేసిన 90 నిమిషాల్లోనే 1 మిలియన్ సబ్స్క్రైబర్లను సాధించింది. ఒక్క రోజులో 20 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. కేవలం ఒక్క వారం కన్నా తక్కువ సమయంలో 50 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. కాబట్టి అర్థం చేసుకోవచ్చు రొనాల్డో క్రేజ్ ఎలాంటిదో అని. రొనాల్డో ఇన్స్టాగ్రామ్లో ఒక్క ప్రమోషన్ పోస్ట్ పెట్టినా 15 కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తాడు. రొనాల్డో ఒక బ్రాండ్కి ఎండార్స్ చేశాడు అంటే ఆ బ్రాండ్ సేల్స్ విపరీతంగా పెరగడం ఖాయం. 2021 జనవరిలో రొనాల్డో యూరో కప్ 2020 ఫుట్బాల్ మ్యాచ్ అయిపోయాక ప్రెస్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యారు. ఆ సమయంలో రొనాల్డో కూర్చున్న టేబుల్ మీద 2 కోకోకోలా బాటిల్స్ ఉన్నాయి. చాలా క్యాజువల్గా రొనాల్డో ఆ బాటిల్స్ని పక్కన పెట్టాడు. ఆ వీడియో బయటకు వచ్చిన వెంటనే కోకోకోలా షేర్లు మొత్తం క్షణాల్లో కుప్పకూలాయి. ఒక్క రోజులో కోకోకోలా కంపెనీకి $4 బిలియన్ నష్టం వచ్చింది. కేవలం రొనాల్డో కోకోకోలా బాటిల్స్ పక్కన జరిపినందుకు దాదాపు 30,000 కోట్ల రూపాయల నష్టాన్ని కోకోకోలా కంపెనీ మోయాల్సి వచ్చింది. కాబట్టి రొనాల్డో ఎంతటి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అనేది అర్థం చేసుకోవచ్చు. రొనాల్డో తన చిన్నతనంలో కనీసం సరైన ఫుట్బాల్ కూడా కొనుక్కోలేని పరిస్థితి నుంచి నేడు ఏకంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా మారాడు. రొనాల్డో తన జీవితంలో తాను కలలుగన్న ప్రతి అంశాన్ని అందుకున్నాడు. ఒక సాధారణ వ్యక్తి ఊహకు ఏమాత్రం అందని విధంగా రొనాల్డో లైఫ్ స్టైల్ ఉంటుంది. జోర్జినా రోడ్రిగ్స్తో 2007 నుంచి డేటింగ్ చేస్తున్నాడు. ఈ జంట ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. కేవలం డేటింగ్ చేస్తూనే 5 పిల్లలను కన్నారు. పోర్చుగీస్లో రొనాల్డోకి భారీ లగ్జరీ ఇల్లు ఉంది. దాంతోపాటు న్యూయార్క్, లండన్, స్పెయిన్, సౌదీ అరేబియాలో కూడా లగ్జరీ టవర్లు ఉన్నాయి. ముఖ్యంగా రొనాల్డో సౌదీ అరేబియాలో ఉండే కింగ్డమ్ టవర్లో లావిష్ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. రొనాల్డో ఎక్కడ ఇల్లు కొన్నా స్విమ్మింగ్ పూల్, జిమ్, స్పా, ప్లేయింగ్ ఏరియా లాంటి అత్యాధునిక సౌకర్యాలు ఉండేలా చూస్తాడు. ఏకంగా $2 మిలియన్ విలువ చేసే ఫ్రాంక్ ముల్లర్ ఇన్విజిబుల్ వాచ్తో సహా మొత్తం 100కు పైగా కాస్ట్లీ వాచ్లు రొనాల్డో దగ్గర ఉన్నాయి. ఇక రొనాల్డో దగ్గర ఉన్న కార్ కలెక్షన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. దాదాపు ల్యాంబోర్గిని, పోర్ష్, రోల్స్ రాయిస్, మెర్సిడెస్, ఆడి, ఫెరారీ, బుగాటి లాంటి దాదాపు 50 లగ్జరీ కార్లు రొనాల్డో దగ్గర ఉన్నాయి. రొనాల్డో తన కుటుంబంతో ఏకాంతంగా గడిపేందుకు సొంతంగా $10 మిలియన్ పెట్టి లగ్జరీ యాచ్ను కూడా కొనుగోలు చేశాడు. ఈ యాచ్ను చూస్తే నీటి మీద తేలియాడే ఇంద్రభవనంలా కనిపిస్తుంది. వీటితో పాటు సొంతంగా 2 లావిష్ ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్లు కూడా ఉన్నాయి. రొనాల్డో తన సొంత ఎయిర్ క్రాఫ్ట్లోనే ప్రయాణిస్తాడు. ఇక రొనాల్డో వరల్డ్ వైడ్గా ఫిట్నెస్ ఐకాన్ అని చెప్పాలి. 39 సంవత్సరాల వయసులో కూడా రొనాల్డో ఇప్పటికీ హై లెవెల్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాడు. రొనాల్డో కోసం హెయిర్ స్టైలిస్టులు, ట్రైనర్లు, కోచ్లు, డాక్టర్లు, మేనేజర్లు, అసిస్టెంట్లు, సెక్యూరిటీ గార్డులు ఇలా రొనాల్డో చుట్టూ ప్రత్యేకంగా ఒక వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. వీరు ప్రతి అంశంలో హై స్టాండర్డ్స్ ఉండేలా చూస్తారు. రొనాల్డోకి వెరీ హెల్తీ లైఫ్ స్టైల్ ఉండేలా ఎప్పటికప్పుడు వారంతా జాగ్రత్త పడతారు. రొనాల్డో ప్రతి నెల $1 మిలియన్ తన కోసం ఖర్చు చేస్తాడు. రొనాల్డో ప్రత్యేకంగా ప్రతిరోజు క్రయోథెరపీ ఛాంబర్లో స్పెండ్ చేస్తాడు. రొనాల్డో బాడీలో మజిల్స్ కోసం ఈ క్రయోథెరపీ చేయించుకుంటాడు. క్రయోథెరపీ కోసం ప్రతి నెల $50,000 ఖర్చు చేస్తాడు. ఇండియన్ రూపీస్లో 40 లక్షల రూపాయలు అవుతుంది. రొనాల్డో తన గర్ల్ ఫ్రెండ్ ఖర్చుల కోసం ప్రతి నెల $1,60,00,000 ఇస్తాడు. రొనాల్డో తాగే మంచినీళ్లు లీటర్ $2,000 వరకు ఉంటాయి. ప్రతిరోజు 4 లీటర్ల నీళ్లు తాగుతాడు. అంటే ప్రతిరోజు $8,000 కేవలం మంచినీళ్ళ కోసం ఖర్చు చేస్తున్నాడు. అంటే రోజుకి $8,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో 6.5 లక్షలు. ఒక్క రోజుకే మంచినీళ్ళ ఖర్చు 6.5 లక్షలు అంటే నెలకి $1,92,00,000. రొనాల్డో ప్రతి వారం కొత్త షూ కోసం $2.5 లక్షల ఖర్చు చేస్తాడు. ఇంత ఖర్చు పెట్టి జీవించడం అవసరమా అని సందేహం వస్తుందా? దానికి రొనాల్డో చెప్పే సమాధానం ఏంటో తెలుసా? నా జీవితం మొత్తం ఎంతో కష్టపడ్డాను, కాబట్టి ఇప్పుడు నా డబ్బుని నాకు నచ్చినట్టు ఎంజాయ్ చేస్తాను అని. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే రొనాల్డో కేవలం వరల్డ్ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ మాత్రమే కాదు, క్రిస్టియన్ రొనాల్డో ఈజ్ ఏ బ్రాండ్. ఎందుకంటే బ్రాండ్ని మెయింటైన్ చేయడానికే ఖర్చు అవుతుంది. అలాగే ఆ బ్రాండ్ మీద పెట్టిన ప్రతి రూపాయి వెనక్కి వస్తుంది. సో క్రిస్టియన్ రొనాల్డో ఈజ్ ఏ బ్రాండ్. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంత కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.